కడప జిల్లాలో యథేచ్ఛంగా రేషన్ బియ్యం అక్రమ రవాణా, వైసీపీ పాలనలో వాసన పోని అధికారులు, చోద్యం చూస్తున్నటువంటి అధికార యంత్రాంగం కాకినాడ, విశాఖ పట్టణాల్లో అక్రమ రేషన్ బియ్యము అక్కడ ఉన్నటువంటి పోర్టు ద్వారా లక్షల టన్నులు వెనుకబడినటువంటి విదేశాలకు ఎగుమతి చేస్తూ ఉన్నారు. పేదల యొక్క బలహీనతను ఈ మాఫియా గమనించి వారి దగ్గరికి వెళ్ళి ఈ నెల మీకు రేషన్ బియ్యం రాదు కాబట్టి మీరు ఏదో ఉండేదానికి 200, 300 తీసుకోండి మీ కుటుంబానికి అని చెప్పేసి ఈ యొక్క మాఫియా, వైసీపీ పాలనలో ఉన్నటువంటి మాఫియా రెచ్చిపోయి ఇవాళ రేషన్ డీలర్ల దగ్గర మిగిలినటువంటి లబ్ధిదారులకు ఇవ్వనటువంటి రేషన్ బియ్యాన్ని ఇవాళ కొనుగోలు చేసి దాన్ని అక్రమంగా పోర్టుల ద్వారా యథేచ్ఛంగా అక్రమ రవాణా కొనసాగిస్తూ ఉన్నారు. అదేవిధంగా కడప జిల్లాలో కూడా లక్షల టన్నుల రేషన్ బియ్యాన్ని ఈ ఎవరైతే వైసీపీ పాలనలో ఈ యొక్క రుచి చూచినారో అక్రమ రేషన్ బియ్యాన్ని ఎగుమతి చేసేదానికి ఈ కడప జిల్లాలో కూడా ఇటువంటి అక్రమ రవాణా మైదుకూరు మొత్తం 10 నియోజకవర్గాల్లో కూడా మైదుకూరు అయితేమి, ప్రొద్దుటూరు అయితేమి, జమ్మలమడుగు అయితేనేమి, కమలాపురం అయితేనేమి, కడప అయితేనేమి, రాయచోటి, రాజంపేట, బద్వేల్, కోడూరులలో ఈ యొక్క మాఫియా డాన్లు రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి తక్కువ రేటుకు కొనుగోలు చేసి ఎక్కువ మొత్తానికి విదేశాలకు అక్రమంగా రవాణా చేస్తూ ఉన్నారు. మనం ఏదో పేపర్లో చూస్తూ ఉన్నాం వైజాగ్, కాకినాడ పోర్టులోని, మనకు పక్కన ఉన్నటువంటి మద్రాసు కానీ యథేచ్ఛంగా అక్రమ రవాణా కొనసాగుతూ ఉంది. మేము అడుగుతూ ఉన్నాం ఇవాళ ఈ అధికారులు, గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నటువంటి అధికారులు కూడా అప్పుడు మత్తులో ఉండి, మామూలు మత్తులో ఉండి వాళ్ళు ఇంకా ప్రభుత్వం మారిన కొత్త ప్రభుత్వంలోకి ఈ మాఫియాని అరికట్టే దాంట్లో విఫలమైనారు. అదేవిధంగా ఇవాళ ఈ మాఫియా ఎక్కడికి వెళ్ళిందంటే విదేశాల్లో, ఏదైతే వెనుకబడినటువంటి విదేశాలు ఉన్నాయో ఆర్థికంగా బలహీనంగా ఉన్నటువంటి విదేశాలకు అక్రమంగా రవాణా చేస్తూ కోట్లాది రూపాయలను గడిస్తూ ఉన్నారు. కొంతమంది పేదవారు వారి యొక్క బలహీనతను గమనించి స్టోర్ దగ్గరికి పోనీకుండానే ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళు డబ్బులు ఇచ్చేసి వారి కార్డులు తీసుకొని మరి వీరే స్టోర్ దగ్గర నుంచి బియ్యాన్ని లిఫ్ట్ చేసి పారేస్తున్నారు. అదేవిధంగా ప్రపంచంలో ఉన్నటువంటి వెనుకబడిన దేశాలకు మరి అక్రమ రవాణాను యథేచ్ఛంగా కొనసాగుతూ ఉంది. అందుకే మేము అడుగుతా ఉన్నాం, ఈ జిల్లా కలెక్టర్ని అడుగుతూ ఉన్నాం, దయచేసి ఎవరైతే అధికారులు వైసీపీ పాలన అంటగాగినారో అటువంటి వారిని అందుని పక్కన పెట్టి మీ యొక్క నేతృత్వంలో మరి ఈ యొక్క అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసి మద్రాసు కానీ కృష్ణపట్నంలో కానీ మీరు చెక్ పోస్టు పెట్టి ఈ అక్రమ రవాణాను అరికట్టవలసిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా లబ్ధిదారుల దగ్గరికి వెళ్ళి మీరు విచారిస్తే నిజానిజాలు బయటకు వస్తాయి.
మరి ఎవరైతే ఈ రేషన్ షాపుల వాళ్ళు లిఫ్ట్ చేస్తూ ఉన్నారో బియ్యాన్ని, అటువంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా అటువంటి వారి మీద పీడీ యాక్ట్ను నమోదు చేయాలా. ఎవరైతే అక్రమ రవాణాకు పాల్పడుతున్నారో మన జిల్లాలో అటువంటి వాళ్ళ మీద, ఆ మాఫియా మీద పీడీ యాక్ట్ను ప్రయోగించి ఈ జిల్లా నుంచి బహిష్కృతం చేయాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇది పేదలకు ఉచితంగా ఇచ్చే రేషన్ కాబట్టి దీని మీద కూడా వైసీపీ పాలనలు రాబందుల మాదిరిగా పడి యథేచ్ఛంగా మరి అక్రమ రవాణాకు పాల్పడతారు. అటువంటి వాళ్ళ మీద పోలీసులు కూడా నిఘా పెట్టాలి. ఎందుకంటే వాళ్ళ ప్రతి మండలంలో కూడా ఒక పోలీస్ స్టేషన్ ఉంది. అక్కడ ఒక ఎస్ఐ గారు ఉన్నారు, 2-3 స్టేషన్లు కలిపి సిఐ గారు ఉన్నారు, 10 స్టేషన్లు కలిపి ఒక డిఎస్పీ గారు ఉన్నారు. కాబట్టి ఈ అక్రమ రవాణాను పోలీసు వాళ్ళు కూడా మరి అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఏ విధంగా ఈ సమాజంలో జరుగుతున్నటువంటి అక్రమ రవాణాను కలెక్టర్ గారు శ్రద్ధ వహించి, జేసీ గారు జాయింట్ కలెక్టర్ కూడా శ్రద్ధ వహించి మరి నిజాయితీ పరులైన అధికారులు వేసి ఈ యొక్క మాఫియాను, అక్రమ రవాణా జరుగుతున్నటువంటి అక్రమ బియ్యాన్ని దీన్ని అరికట్టాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి తెలుగుదేశం పార్టీ పరంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.